ప్రభుత్వం చేసిన కులగణన తప్పుల తడకగా ఉందని ఆరోపించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కులగణన రిపోర్ట్ మ్యానిపులేట్ అయిందన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనకు వ్యతిరేకంగా కులగణన ఉందన్నారు. కొన్ని వర్గాల నేతల సంతృప్తి కోసం కులగణన చేశారని ఆరోపించారు. బీసీలు మేధావులు కులగణనకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు ఈ నెల 12 వరకు సమయం ఉందన్నారు. షోకాజ్ నోటీసులకు భయపడేది లేదన్నారు. తాను ఢిల్లీ వెళ్లి బీసీ జాతీయ నేతలతో చర్చిస్తానంటున్న తీన్మార్ మల్లన్నతో సత్యం ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి నోటీస్ ఇచ్చింది. ఈ నోటీస్ పైన కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న ఏం సమాధానం అవుతాడు, వివరణ ఇస్తారా లేక అధిష్టానం తీసుకోవే చర్యలు ఆయన ఎదుర్కొంటారా? మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మనతో పాటు. నమస్తే. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీస్తూ మీకు నోటీస్ ఇచ్చింది. మీరు నోటీసుల వివరణ ఇస్తారా? ఏం చేయబోతారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీసులో ఉన్నటువంటి అంశం అత్యంత కీలకమైనటువంటి అంశం. ఏ అంశం పైన నోటీస్ ఇచ్చిర్రు అనేది సరే, ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు, నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలనేది సెకండరీ. కానీ నోటీసులో ఉన్నటువంటి అంశం, సో కులగణన జరిగితే కులగణన పత్రాలను తీన్మార్ మల్లన్న గారు తగలబెట్టిండు అనేది దాంట్లో ఉన్నటువంటి అంశం. కులగణన నిర్వహించింది అధికారులు తప్పుల తడగ్గా ఒక కులగణన నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోకుండా ప్రజల్లో పార్టీకి ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించినటువంటి అధికారులను, ప్రభుత్వాన్ని నిరసిస్తూ నేను దానికి నిప్పు పెట్టడం జరిగింది. సో ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో కానీ, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇస్తున్నటువంటి ప్రేరణ, పిలుపు ఆధారంగా మేము మాట్లాడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో కొంతమంది అగ్రవర్ణాలు, కొంతమంది రెడ్లు అసలు తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి ఉంటే మనలాంటి వాళ్ళకు ముప్పు, కాంగ్రెస్ పార్టీ విధానాలు కాదు వాళ్ళకు కావాల్సింది వాళ్ళ అధికార ఆధిపత్యం కొనసాగాలని కోరుకునేటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక కార్యక్రమం. సో దానికి ఇచ్చినటువంటి నోటీస్కు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, 12 తారీఖు దాకా టైం ఉంది. దానికి సంబంధించి ఖచ్చితంగా బీసీ సమాజం, మేధావి వర్గం అందరితో చర్చించిన తర్వాత రిప్లై విషయంలో నిర్ణయం తీసుకుంటారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వివరించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు పిసిసి ప్రెసిడెంట్ అంటారు. రైట్, ఒక ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వాలు ఏర్పడేటువంటి రాజ్యాంగంలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఒక నిర్దిష్టమైన ఆర్టికల్ ఉంది. పార్టీలు, రాజకీయ పార్టీలు అనేటివి వేరు. రాజకీయ పార్టీ ప్రజలకు హామీ ఇస్తుంది, ఈ హామీని ఈ ప్రభుత్వం ద్వారా నెరవేర్చిపిస్తా అని చెప్పి చెప్తుంది. సో ఆ విధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లియర్గా జితనే ఇస్సేదారి ఉతనే బాగేదారి అనేటువంటి నినాదంతో ఎవరెంత ఉన్నారో వాళ్ళకంత భాగస్వామ్యం దక్కాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకు పోతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్ సెన్సస్ అనేటువంటి కార్యక్రమం చేశారు. ఈ కాస్ట్ సెన్సస్ చేసేటువంటి కార్యక్రమంలో ఈ బీసీలను ఉద్ధరించే విధంగా కాస్ట్ సెన్సస్ జరగకుండా కేవలం 8% ఉన్నటువంటి ఓసీలను 15% చూపెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకోవడానికి చేసినటువంటి కుట్ర లెక్క ఆ మొత్తం వ్యవహారం కనిపించింది. సో ఇక్కడ పార్టీకి డ్యామేజ్ అయింది. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఈ తప్పుల తడక నివేదికతోటి మీరు చూడండి, కులాల వారీగా లెక్కలు ఇచ్చిన తర్వాత ఒక గ్రామం లెక్క తీసుకొని పోతే మీకు ఎక్కడ పొంతన ఉండదు. సో అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరీ ముఖ్యంగా బీసీ వర్గాల్లో, మైనారిటీ వర్గాల్లో, ఎస్సీ వర్గాల్లో దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసిన నివేదికను తగలబెట్టడం జరిగింది. సో ఇక్కడ పార్టీకి ఎక్కడ డ్యామేజ్ లేదే. ఇక్కడ పార్టీని రక్షించుకునేటువంటి విధానం మేము చేసినటువంటిది. మీ అధినేత రాహుల్ గాంధీ ఆలోచనకు తెలంగాణలో చేసిన బీసీ కులగణన వ్యతిరేకంగా ఉందా? 100%. రేపు పొద్దుగల ఈ లెక్కలని తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక్క బీసీ ఇంటలెక్చువల్ కానీ, ఒక్క బీసీ ప్రొఫెసర్ కానీ, ఒక్క బీసీ సంఘం కానీ ఈ నివేదిక కరెక్ట్ అని చెప్పేటువంటి పరిస్థితిలో లేదు. అందరూ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దీని అసలు రూపం వేరే ఉంది, దీని ఇంటెన్షన్ వేరే ఉంది, ఇది మ్యానిపులేషన్ జరిగింది అనేటువంటి స్పష్టత ఈ బీసీ వర్గాల్లో వచ్చింది. మరి అటువంటి అప్పుడు రేపు పొద్దుగాల మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని మేము ఫ్యూచర్ ప్రధానిగా చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయనకు దక్కాల్సినటువంటి ఓట్లు ఈ వర్గాల నుంచి దక్కకపోతే ఎవరికి బాధ్యత వహిస్తారు? అప్పుడు తీన్మార్ మల్లన్న అధిష్టానానికి మనం ఫిర్యాదు చేయడానికి ఇక్కడ
సరిగా లేదు చేసిన కులగణన చెప్పడానికి ఢిల్లీ వెళ్తున్నారా? అంటే ఢిల్లీ అంటే నేను మామూలుగా ఈ ఓబీసీ వర్గాలతోని వివిధ దేశంలో ఉన్నటువంటి ఇతర ఓబీసీ వర్గాల పార్టీల నాయకులు, ఎంపీలు అందరితో నేను సహజంగా మీటింగ్లో ఉంటా. అయితే ఇక్కడ జరిగినటువంటి అన్ని రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మేము ఒక చోటుకు వచ్చి పంచుకుంటాం అక్కడ. సో దాంట్లో భాగంగా పోతున్నటువంటి అంశమే. ఎందుకంటే ఇది దేశానికి కూడా తెలవాల్సినటువంటి అంశం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా పకడ్బందీగా నిర్వహించాలని ఏదైతే కంకణం కట్టుకుందో దాన్ని అప్పర్ క్యాస్ట్ ఎట్లా డ్యామేజ్ చేసింది అనేది అక్కడ సహజంగా కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటాం. అందులో భాగంగా మేమందరం కూడా కలవబోతా ఉన్నాం అక్కడ. తీర్మార్ మల్లన్న భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? సో ఒకటి, నా భవిష్యత్తుకు కార్యాచరణ నేను తయారు చేసుకుని ఎప్పుడో ఉన్నా, కొత్తగా ఏం లేదు. నా భవిష్యత్తు బీసీ ప్రజలతో ముడిపడి ఉంటుంది. నా భవిష్యత్తు పేద వర్గాల ప్రజలతో ముడిపడి ఉంటుంది. నా భవిష్యత్తు రాజకీయం కానీ నేను చేయబోయే కార్యక్రమాలు కానీ అన్నీ వాళ్ళ చుట్టే ఉంటాయి. నేను ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వర్గాల తల ఉంచే పరిస్థితే ఉండదు. మా వర్గాలు తల ఎత్తుకొని బ్రతికేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తా. అలాగే భవిష్యత్ కార్యాచరణ తీన్మార్ మల్లన్న మరి ఏంది పార్టీ పెట్టబోతా ఉన్నారా, తీన్మార్ మల్లన్న ఏం చేయబోతా ఉన్నారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా అనుబంధ క్వశ్చన్స్ నేను వింటా ఉన్నా. మేము ఏం చేయబోతున్నాం అనేది అతి త్వరలో బీసీలు డిసైడ్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి పుట్టాలనో అవన్నీ పుడతాయి. ఈ షోకాజ్ నోటీసులకు, ఈ బోకపించ నోటీసులకు ఎవడు భయపడేటోళ్ళు లేడీడా. ఇవాళ బీసీల మీద బిగ్ క్లాస్ వాళ్ళం, పిడికేడు మంది లేనటువంటి వాళ్ళు 1-2 కోట్ల మందిని బెదిరిస్తామనుకుంటే కాగితాలతో బెదిరే రకం కాదు. మేము బీసీల సత్తా ఏందో చూపిస్తాం. ఇంకొక ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అక్కడ, ఇక్కడ మన కరీంనగర్ ఎమ్మెల్సీకి టికెట్ ఇచ్చింది. మరి ఎట్లా మీరు పార్టీ అభ్యర్థి కంటే ఇప్పుడు ఓ బీసీ నాయకులకు షోకాజ్ ఇచ్చి బీసీ ఉద్యమానికి బీసీ ప్రజలకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత బీసీ ప్రజలు ఎవరైనా నోటేస్తారా? ఇప్పుడు నాకు ఎంతైనా కూడా మా నాయకుడు ఆయనకు బీఫామ్ ఇచ్చిండు రాహుల్ గాంధీ గారు, ఆయన గెలవాలని ఉంటుంది. కానీ ఇప్పుడు బీసీలు ఎట్లా ఓటేస్తారు? అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీకి బీసీలు ఓటేయద్దని చెప్తారా? అంటే నేను చెప్పట్లేదు, వీళ్ళ చర్యల వల్ల బీసీలు దూరం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది తీర్మార్ మల్లన్న అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లైన్లోనే ఉన్నాను, పార్టీ కోసం, బీసీ అణగారిన వర్గాల కోసం తాను పనిచేస్తానని చెప్తున్నాను. కెమెరా పర్సన్ బాలకృష్ణతో సత్యం, V6 న్యూస్, హైదరాబాద్.